వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఈసారి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు హాట్ గా జరిగే అవకాశం ఉంది. ఈ సెషన్స్ జగన్ భవిష్యత్తును నిర్ణయించేవిగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని శపథం చేసిన జగన్ మనసు మార్చుకొని సభకు హాజరవుతారా లేదా అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ వైసీపీ అధినేత హాజరు కాకపోతే ఏం చేయాలనే దానిపై కూటమి నేతలు ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ పాలిటిక్స్ లో పులివెందుల మరోసారి చర్చలోకి వచ్చింది. ఇటీవల అక్కడ జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దశాబ్దాలుగా కడప గడపల ఓటమి అనే మాట వినని వైసీపీకి ఈసారి అంచనాలు తారుమారు చేసేలా చేసింది ఈ కూటమి సర్కార్. ఇప్పుడు అక్కడి అసెంబ్లీ సీటు భవిష్యత్తు గురించే చర్చ మొదలైంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల సీటు కూడా ప్రమాదంలో పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూల్స్ ప్రకారం 60 రోజుల ఎమ్మెల్యే సభకు హాజరు కాకపోతే స్వయంచాలకంగా సభ్యత్వం రద్దవుతుంది. అయితే స్పీకర్ అనుమతితో గైర్హాజరైతే మినహాయింపు ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. గవర్నర్ ప్రసంగం సమయంలో మాత్రం హాజరైనప్పటికీ అది సాంకేతికంగా పరిగణించబడదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే వర్షాకాల సమావేశాలు చాలా కీలకంగా మారాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి కూడా ఎవరు హాజరు కాకపోతే వారి సభ్యత్వం రద్దవుతుందని అంటున్నారు. ఇదే ఇష్యూపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. జగన్ ప్రవర్తనను చిన్నపిల్లాడు చంద్రుడి కోసం పట్టుబడినట్లుగా పోలుస్తూ సభకు హాజరు కావాలని సూచించారు. లేకపోతే పులివెందుల సీటుతో సహా ఉప ఎన్నికలు తప్పవని జగన్ ను రఘురామ హెచ్చరించారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ హెచ్చరికలు ఎలా ఉన్నా కూడా వైసీపీ మాత్రం గైర్హాజరు కొనసాగించాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మరింత దూకుడు ప్రదర్శించే ఛాన్స్ ఉందని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే వాళ్ల సభ్యత్వం రద్దు చేయాలని కూటమి సర్కారు డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ విధంగా చూస్తే వైసీపీకి చెందిన 11 స్థానాలు ఖాళీ అవుతాయి. అప్పుడు బైపోల్స్ కండక్ట్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం కాస్త కష్టపడితే గెలుపు ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇకపోతే జగన్ ఇప్పటి వరకు పులివెందులలో ఎప్పుడూ ఓటమి చూడలేదు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ఫ్యాన్ పార్టీకి అంత అనుకూలంగా లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పులివెందులలో జరిగే పరిణామాలు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారనే ఇండికేషన్స్ ఇస్తున్నారని అంటున్నారు. మరోవైపు కూటమి పాలనతో జనాలు విసుగు చెందారని, ఈసారి వైసీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు భ్రమరథం పడుతున్నారని చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, ఇక వైసీపీ రావడం పక్కా అన్నట్లు వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.